అలా చేసింది అనుకుందాం. ఆవిడని కూడా పక్కన పెట్టేసి పోలీసులకి ఏం మాయరోగం వచ్చింది? వీళ్ళు ఎంత కష్టపడి, ఎంత శ్రమపడి, ఎంత తెలివితేటలతోటి కఠోర శ్రమతోని కదా ఈ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వీటిని ఇలా దెబ్బలో వేసుకున్నారు ఏంటండి వీళ్ళు? అసలు వీళ్ళకి ఏం మాయరోగం వచ్చింది? నేను పొలిటీషియన్లు తప్పు చేసినా పర్వాలేదు, ప్రజలు తప్పు చేసినా పర్వాలేదు, కానీ వ్యవస్థలు తప్పు చేస్తే మటుకు ఆ దేశం బాగుపడదండి. అసలు వ్యవస్థలు కదా సరిగా ఉండాల్సింది. ఇవాళ మరి లాయర్ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటే ఏంటి చెప్తారు సమాధానం? ఇప్పుడు 24వ సంవత్సరంలో లేదంటే 23వ సంవత్సరంలో కొన్న స్టాంపు పైన 18వ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్ ఎట్లా రాస్తారండి? 18వ సంవత్సరంలో కొన్న స్టాంపు మీద 24వ సంవత్సరంలో రాయొచ్చు. అంటే అండి ఆమెకు వచ్చిన కష్టం ఉంది చూసారా? ఒక గడ్డి తినే పోలీస్ ఆఫీసర్లు ఉంటే ఇంకా అంతకంటే ఎక్కువ భయంకరమైన ఏం మాట్లాడాలో మాటలు రావట్లేదు. అట్లాంటి వాళ్ళు ఉంటేనండి ఇలాంటివి జరగటం సాధ్యమే. ఎక్కడో దాకా ఎందుకండి? ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఇలాంటి కేసు నేను అనుభవించున్నా. నాకు మొన్న ఆమె రాత్రిపూట TV5లో మాట్లాడుతుంటే ఆమె ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చిందండి. నేను నిజంగా ఏడ్చాను. ఎందుకంటే ఒకనొక రోజు నాకు సడన్గా మా ఇంటికి పోలీసులు వచ్చారు. వచ్చి లేడీ పోలీస్ వచ్చింది. వచ్చి మిమ్మల్ని పలానా స్టేషన్ వాళ్ళు రమ్మంటున్నారండి అంటే నాకేం భయం లేదు కదా, నేనేం ఏ తప్పు చేయలేదు. అప్పుడు నాకు అసలు ఏమి తెలియదు. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్తే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, అక్కడ కుర్చీ ఉందనుకోండి ఇలా జరుపుకుని కూర్చుంటాం కదా. న్యాచురల్ కోర్స్లో నేను కుర్చీ తీసుకుని కూర్చోబోతుంటే వెంటనే సిఐ అన్నాడు, యు ఆర్ అక్యూజ్డ్, డోంట్ సిట్, స్టాండ్ అప్ అన్నాడు. ఇదే టోన్లో నాకు అసలు మతిపోయినంత పని అయిపోయింది. సరే నుంచున్నాను. ఏదైతే ఏమైంది, పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు చట్టం చెప్పినప్పుడు వినాలి కదా. నేను నుంచున్నా. అట్లే నుంచుంటే సీన్ కట్ చేస్తే కాసేపటికి ఒక ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి కూర్చున్నారండి స్టేషన్లో. వాళ్ళు చక్కగా కుర్చీలో కూర్చున్నారు. కూర్చుంటే పలానా అతని దగ్గర మీరు 2 కోట్లు తీసుకున్నారంట అని నన్ను అడిగాడు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నారు నాకు. ఆ ఇద్దరిలో ఎవరి పేరు ఎవరితో కూడా నాకు తెలియదండి. ఆ ఇద్దరు మనుషులు నేను చూడలే అప్పటి వరకు. టీ కూడా ఇచ్చుకోవాలి, టీ కాఫీ కూడా అవన్నీ మామూలే. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ క్షణంలో అసలు వీళ్ళెవరు, నేను 2 కోట్లు తీసుకున్నానని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళనేమో నా జన్మలో నేను ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు నేను ఏంటి చెయ్యాలి? ఓ పక్కన ఈయన నేను ఇప్పుడే సిపి ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పి ఆ పోలీస్ ఆయన వెళ్ళాడు. ఇంకొక పోలీస్ అతను వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తాడు, చూడండి మీరు ఏదో ఒకటి ఒప్పేసుకోండి, ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు ఇచ్చేయండి, తర్వాత మిగతా ఇస్తానని చెప్పండి, లేకపోతే 2 కోట్లు మోసం చేసిన ఒక రియల్ ఎస్టేట్ లేడీ, మాయ లేడీ అని మీ మీద స్క్రోలింగ్ వస్తుంది, మీరు ఏదో ఒకటి ఒప్పేసుకోండి అని ఒక పక్కన ఇతను చెప్తాడు. నాకేం అసలు వీళ్ళు ఎవరో తెలీదు. ఇంత చేసి సీన్ కట్ చేస్తే ఒక ఫాల్స్ కేసు నా మీద పెట్టినోడు కోర్టుకు రాడు. నేను 5 సంవత్సరాలు తిరిగానండి. మన సిస్టమ్, లీగల్ సిస్టమ్ ఎట్లా ఉందంటే ఇది మారాలండి, లీగల్ సిస్టమ్ మారాలి. 5 సంవత్సరాలు నేను బుద్ధిగా స్టేషన్కి కోర్టుకి వెళ్ళేదాన్ని, ఎప్పుడు వాయిదా అంటే అప్పుడు వెళ్ళేదాన్ని. 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నా మీద కేసు పెట్టిన అతను రాలేదు, సాక్షులు రాలేదు, ఐవో రాలేదు. నేను తిరుగుతూనే ఉన్నా. చివరికి ఆయన వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతామని చెప్పి కోర్టుకు వస్తామని చెప్పి వచ్చి పొద్దున్న వచ్చి కాంప్రమైజ్ అవుతామని చెప్పి మధ్యాహ్నం రాలేదు. మళ్ళీ సాగింది. ఆ తర్వాత ఒక 4-5 వాయిదాల తర్వాత సాక్ష్యాధారాలు లేవు ఈ కేసుకి, ఇది తప్పుడు కేసు అని చెప్పి కేసు కొట్టేశారు. అంటే 5 సంవత్సరాల నా విలువైన కాలం కోర్టుకు పోవటానికి ఎంత, రావటానికి ఎంత, ఈ కేసు నా నెత్తినుందనే ఒక టెన్షన్ ఒక పక్క. ఇవన్నీ ఇప్పుడు ఈమె 40 రోజుల పాటు అలా బాధపడుతూ ఉండటము, పైగా కుటుంబం మొత్తాన్ని బాధ పెట్టడం చూస్తే ఇప్పుడు ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది బాధ. ఇటీవలే తప్పుడు కేసులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు తప్పుడు కేసు వీడు పెట్టాడు అన్నప్పుడు అసలు వాడి మీద లీగల్ యాక్షన్ ఏది?
ఇదేమంటే ఇంకా అసలు పోలీసు అన్న దానికి ఎవడో పట్టించుకోవడం, ఇంకా అది మరీ దారుణంగా తయారవుతుంది వ్యవస్థ. ఇప్పుడు తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఒక డీసీపీ 5 లక్షల రూపాయలు తీసుకుని ఈ కేసులో, మీ కేసులో, మా కేసులో వీళ్ళు ఈ ఈ ఈ ఫాల్స్ కేసు అంతా పెట్టడానికి, పైగా నాకు అప్పుడు లేని అవగాహన ఏంటి అంటే, ఆ రోజు ఆ తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళి, ఇదండి పరిస్థితి, నాకు 2 కోట్లు ఇచ్చానంటున్నాడు, ఆయన ఎవరో నాకు అసలు తెలియదు, ఇదంతా నేను చెప్తే ఆయన నేను చెప్పింది నమ్మాడు, విన్నాడు సిపి. విని ఈ ఐఓకి ఏం చెప్పాడంటే, వాళ్ళకి 2 కోట్లు కెపాసిటీ ఉందేమో, ఆ పేపర్లు తీసుకొని వాళ్ళని రమ్మని చెప్పండి. అసలు ఇదంతా ఎలా జరిగిందంటే, ఇంకొక లావాదేవీలో దొంగతనంగా పెట్టిన కేసు కదా, దాని తాలూకు పేపర్లు తీసుకుని రమ్మని నాకన్ను వాళ్ళకి చెప్తే, నేను తెల్లారి పొద్దున్నే పేపర్లన్నీ తీసుకొని వెళ్ళాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను వెళ్ళా. వాళ్ళు రాలా. అయితే ఇది ఇంతటితోటి అయిపోయిద్ది అనుకున్నా నేను, కానీ 5 లక్షలు తీసుకున్నారు కదా, మరి అందుకోసం ఇది 2008లో సంగతి. ఇది 2008లో 5 లక్షలు అంటే చిన్న మాట కాదు. ఛార్జ్షీట్ వేసేశారు. ఛార్జ్షీట్ వేస్తారని కూడా నాకు ఆ అవగాహన కూడా లేదు. అందుకని నేను డబ్బులు ఖర్చు పెట్టగలిగితే ఆ రోజు, ఛార్జ్షీట్ వేయకుండా నేను డబ్బులు కనుక ఖర్చు పెట్టుంటే, నేను 5 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగే పని ఉండేది కాదు. ఇంత నాలెడ్జ్ ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది? సామాన్య పౌరుడికి వస్తుందా ఇట్లాంటి? అంటే ఈ నాలెడ్జా కావాల్సింది? మనం ఎక్వైర్ చేయాల్సింది? లంచం ఇచ్చి ఎలా తప్పుకోవాలి అనేదా మనకు కావాల్సింది? అంటే ఈ వీళ్ళు ఇలా నేర్పిస్తున్నారు. కామన్ అయిపోయింది. ఇది కామన్ అయిపోయింది. పెట్టడము, హెరాస్ చేయడము, చాలా మందికి లీగల్ నాలెడ్జ్ లేకపోవడంతో కూడా చాలా ప్రాబ్లం. ఇప్పుడు ఒకటండి, ఎవరైతే సజ్జన్ జిందాల్ కోసం ఈ కేసు అంతా తిప్పారో ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే ఆ అమ్మాయికి, ఆమెకు అసలు న్యాయం జరుగుతుందా అని మీరు అడిగారు కదా. ఈ కేసులోంచి ఆమె బయటపడటం చాలా సింపుల్ అండి. ఈ కేసు ఇంత పబ్లిక్ అయిపోయాక, ఇంత పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయిన తర్వాత, దీని వెనకమాల ఇంత రాజకీయ కుట్ర, రాజకీయ హస్తం ఉన్న తర్వాత, ఇంత డెలిబరేట్గా తెలిసిన తర్వాత ఈ కేసులోంచి ఆమె బయటపడుతుంది. కానీ ఆమెకు అసలు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆమెకి ఈ పోయిన కాలం తిరిగి రాదు. కానీ మొత్తం కెరీర్ అంతా రోడ్డున పడింది కదండి. అవన్నీ కాదండి, అవన్నీ కానిచ్చినా సరే, ఈ సజ్జల్ జిందాల్ అనే అతనికి శిక్ష పడిన రోజున, అతను ఏదైతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏమైనా మేనేజ్ చేసుకోగలను, కేసులు మాఫీ చేసుకోగలను అనే ఒక ధీమాతో ఉన్నాడు చూసారా, ఆ ధీమా మీద దెబ్బ పడిన రోజునే మనుషులకు బుద్ధి వస్తుంది. అది జరగాలి. అలాగే ఈ పోలీసులు ఉన్నారు చూసారా, ఈ 3 పోలీసులు, ఇంకా మిగిలిన పోలీసులు, వీళ్ళని జీవితాంతం వీళ్ళని కాకి చొక్క వేసుకోకుండా చేసిన రోజున, అలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చిన రోజున దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం అవుతుంది. ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల నుంచి విని చెత్తా చెదారం అంతా విని ఉన్నాం కదా. ఈ 3 నెలల నుంచి వాళ్ళ గురించి వస్తున్నాయన్నీ వింటూ ఉంటే, ఈ మొత్తానికి పాప పరిహారం ఏమైనా జరగాలి అంటే కనుక, ఆ పోలీసులకి ఏ కాకి బట్టలు చూసుకుని వాళ్ళు అంత కండకావరంతో ఎగిరారో, వాళ్ళకి ఆ పోలీస్ డ్రెస్ దూరం అయితే కానీ వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలియదు, రెండో వాళ్ళ పెయిన్ తెలియదు. రైట్, ఓకే. బెంగళూరు నుంచి రెడ్డి శేఖర్ మరో కాలర్ ఉన్నారు. శేఖర్ గారు, అంతే కదా. రైట్. శ్రీనివాస్ గారు,